నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు టీడీపీ రిటర్నింగ్ వాల్ నిర్మించి ఉంటే ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోయారంటూ ప్రశ్నించిన వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన అల్లుడు మంచుకొండ చక్రవర్తి. టీడీపీ రిటర్నింగ్ వాల్ నిర్మించి ఉంటే ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోయారంటూ వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ ప్రశ్నించారు. ఎమ్మెల్యే గద్దే తూర్పు నియోజకవర్గంలో ఎలాగో గెలవలేకపోతున్నారని అసత్య ప్రచారాలకు దిగుతున్నారన్నారు. వైసీపీ హయాంలో తూర్పులో 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని, దమ్ముంటే దీనిపై చర్చకు రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. గుణదల్లోని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, వైసీపీ కార్పొరేటర్లతో కలిసి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాలను ఆధారాలతో సహా తిప్పికొట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటమి భయంతో గద్దె రామ్మోహన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. స్థానిక ప్రజలు చీదరించుకుంటున్న గద్దెకు సిగ్గు శరం లేవంటూ వారు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. కృష్ణానది పరివాహక వరద ముప్పు ప్రాంతం. గత 40 సంవత్సరాలుగా నదికి వరదలు వచ్చిన ప్రతిసారి తూర్పు నియోజకవర్గ పరిధిలోని రామలింగేశ్వర నగర్, భూపేష్ గుప్తా నగర్, కృష్ణానదికి కరకట్ట ప్రాంతంలో నీళ్లు వచ్చి ఇళ్లు మునిగిపోవడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం సర్వసాధారణం. ఎన్ని ప్రభుత్వాలు మారినా, నాయకులు మారినా ఇక్కడ ప్రజల కష్టాలు మాత్రం తీరలేదు. రిటర్నింగ్ వాల్ పేరుతో గత ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నిధులు దోచుకున్నారు తప్ప ఫలితం మాత్రం శూన్యం. తన సుదీర్ఘ పాదయాత్రలో అలాంటి ప్రజల కష్టాలు చూసి చరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి 120 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించి గొప్ప మనసు చాటుకున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చూశారు. ఆ కృష్ణ ముంపుకు గురవుతా ఉంది. రిటర్నింగ్ వాల్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. కానీ పరిస్థితి చూస్తే కథల నాకే బాధ అనిపించింది. ముందు గురవుతా ఉన్నాయి. 5 రోజులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కనిపించలేదు. రిటర్నింగ్ వాల్ కట్టాలని, కృష్ణ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పి వెళ్తారు. నాకే అనిపించి ఇష్టమైన తయారు చేయించి వెంటనే రిటర్నింగ్ వాల్ ఫండ్స్ మనం చేసాము. ఫేస్బుక్లో రీల్ స్టార్ ఉన్నారు. మన తూర్పు నియోజకవర్గానికి రియల్ స్టార్ ఒకరు అయితే రీల్స్ చేసుకునే ఒక స్టార్ ఉన్నారు. వారి గురించి నేను ప్రత్యేకంగా పేరు కూడా చెప్పవచ్చల్లా. ఎవరైతే ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు అని చెప్పుకునే గద్దె రామ్మోహన్ రావు గారు ఇవాళ ఒక రీల్స్ చేసుకుని పాపం ఒకటి విడుదల చేశారు. అది కూడా రిటైనింగ్ వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఆయన ఏదో నిర్మించారు, మరి దానివల్ల వరద రాలేదు అని ఎవరినో బలవంతంగా, ఎందుకంటే ప్రజానికాన్ని బలవంతంగా చేసి ఏదో ఒకరోజు వాళ్ళు ప్రశాంతంగా కూర్చునే వాళ్ళని 2 మాటలు తీసుకుని ఆ వీడియోలో మళ్ళీ ఆయన ఒక జెండా పట్టుకుని దాని మీద వాళ్ళు నడవటం, మరి చాలా ఖర్చు అయినట్టుంది ఆ రీల్స్ చేసుకుంటాకి. ఖర్చు రీల్స్కే పెడుతున్నారు తప్ప వార్డుల్లో ఏదైతే అందులో కూడా చాలా హాస్యాపదంగా ఉంది. 15వ డివిజన్ని దత్తత తీసుకుని మరి ఆయన ఏదో చేశానని రిటైనింగ్ వాల్ కట్టారని. 2014 నుంచి 19 వరకు ఆయన కట్టిన రిటైనింగ్ వాల్ గురించి 2020లో వరద ఏదైతే వచ్చిందో ఆ రోజు రిటైనింగ్ వాల్ ఉందని పడుకున్న రామలింగేశ్వర నగర్ ప్రజానికాన్ని 30 రోజులు, సుమారు 28 రోజులు వరదలో ఇరుక్కుపోయి బురదలో ఉన్నారు. దానికి నిదర్శనం సాక్ష్యానికి నేను ఏదైతే కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న దేవినేని అవినాష్ గారు వచ్చి మరి ఆ ప్రజానీకం ఏడుస్తూ ఇళ్లల్లో సామాన్లు పోయినాయి, మరి రిటైనింగ్ వాల్ ఉందని మేమందరం కూడా గుండెల మీద నిద్రపోయాం, కానీ మా సామాన్లు తేలికపోయినాయి. మొత్తం కూడా ఆ టైం కూడా చాలా క్లిష్ట పరిస్థితి. కరోనా టైంలో 2020లో వరదొచ్చి
మరి అదే రిటైనింగ్ వాల్ ఉంది కట్టానని ఈరోజు రీల్స్ చేసుకున్న ఆ యొక్క స్టార్కి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, 2020లో వరదలు ఎందుకు వచ్చినాయి? మరి మీరు గొప్పగా చెప్తూ 10 మందితో వీడియో తీపించుకుని 4-5తో గట్టిగా వీడియో చేసి రీల్స్ చేసుకుంటున్నావు కదా, నేను సూటిగా ఒకటే అడుగుదలుచుకున్నా, 2020లో వరద ఎందుకు వచ్చింది? నువ్వు కట్టిన రిటైనింగ్ వాల్ అని గొప్పగా చెప్పుకుంటున్నా, ఆ రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టి ప్రజానికాన్ని భయభ్రాంతులు చేసి నిజంగా ఎంతోమంది ఇల్లు లేక సామాన్లు పోయి వాళ్ళందరూ కూడా ఇల్లు పోయి బయటకు వచ్చి ఏడ్చిన రోజులు అవన్నీ కూడా. అప్పుడు అవినాష్ గారు వచ్చి కేవలం 21 రోజుల్లో నేను సాక్ష్యం దానికి, నేను ఒక కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండి ఆ రోజు మేము కరోనా టైంలో కూడా ఏదైతే సెప్టెంబర్ నెలలో మరి ఆ టైంలో మేమందరం కూడా 21 రోజుల్లో శాంక్షన్ చేపించి ఒక సాయిరామ్ కట్ పీసెస్ రోడ్లో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ యొక్క లాక్ సిస్టమ్ వల్ల మేము 2021 మార్చి 18న నేను కార్పొరేటర్గా ఎన్నికైన నుంచి ఈరోజు 2024 ఏదైతే ఏప్రిల్ 5వ తారీఖు వరకు నేను అడుగుతున్న ఒకటే సూటి ప్రశ్న, ఈ రోజుకి కూడా వరద రాలేదు. అది దేనివల్ల? మీరు కట్టిన నాసిరకం వల్ల జనాలు ఇబ్బంది పడితే అవినాష్ గారు, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నువ్వు కట్టిన నాసిరక రిటైనింగ్ వాళ్ళకి ప్యాచ్లు వచ్చి ఇబ్బంది పడుతుంటే లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరి వాళ్ళందరికీ కూడా 6 రోడ్లు ఏదైతే గాంధీ కాలనీ ఉన్నారో అవన్నీ కూడా రోడ్లు పై హైట్ లేపి ప్రజానికాన్ని ఇబ్బంది లేకుండా ఈ రోజుకి కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా నివసిస్తున్నారు. మరి నువ్వేగా చెప్తున్నావు రీల్స్లో చెప్పుకుంటే కాదు, నేను ఒకటే అడుగుతున్నా గద్దె రామ్మోహన్ రావు గారు, 15వ డివిజన్ నువ్వు దత్తత తీసుకున్నాను అంటున్నావు. నేను ఏదైతే 2021లో కార్పొరేటర్ అయినాక ఈ 3 ఏళ్లలో నేను 33 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ని నేను అభివృద్ధి చేశాను. నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశానన్నావు. పైనున్న 33లో 3 కోట్లైనా నువ్వు అభివృద్ధి చేశావంటే నేను చర్చకి సిద్ధం. నువ్వు వస్తానన్నా సరే, నేను ఇదే కాదు ఎన్నోసార్లు గత 3 ఏళ్ల నుంచి నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు చర్చకి సిద్ధమా? అదే రిటైనింగ్ వాల్ కట్టానని నువ్వు చెప్తున్నావు కదా, ఆ యొక్క రిటైనింగ్ వాల్ దగ్గరికి వచ్చి నువ్వు నుంచున్నా గాంధీ కాలనీలో ఆంజనేయుల స్వామి గుడి ఉంది, నువ్వు వచ్చినా సరే, నువ్వు వచ్చి నేనైనా వస్తా, ఎప్పుడైనా ఏ టైం నువ్వు చెప్పినా సరే నువ్వు వచ్చి నుంచుంటే నువ్వు సిద్ధమా? మరి నువ్వు ఎక్కడా లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో మరి 2021లో ఎలక్షన్స్లో 15వ డివిజన్లో టీడీపీ అభ్యర్థిని కూడా నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఎందుకని? నువ్వు రిటైనింగ్ వాల్ కట్టి ప్రజానికాన్ని మోసం చేసావు కాబట్టి. ఇక్కడ విజయవాడ నగరంలో ఎక్కడా కూడా జరగనిది 15వ డివిజన్లో జరిగింది. ఎందుకంటే భయం, కనీసం టీడీపీ అభ్యర్థిని కూడా నువ్వు నిలబెట్టలా, పార్టీని చంపేశావు. ఈరోజు నువ్వు అసలు 15వ డివిజన్ ప్రజానికం అయితే టీడీపీ అనే ఒక సింబల్ ఉంది కానీ అది అని కానీ జనానికైతే ఏది కూడా గుర్తులేదు. ఎందుకంటే కార్పొరేటర్నే నువ్వు నిలబెట్టలేవు, ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి ఏం చేస్తావని కూడా నువ్వు నిలబడినా కూడా ప్రజానికం నవ్వే విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళెవరికి కూడా ఆ ఒక సింబల్ ఉందని కానీ టీడీపీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావని కూడా ప్రజానికం గుర్తించే స్థాయిలో లేదు. నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లందర్ గారు, సహచరులు రావిరెడ్డి గారు, కొండారెడ్డి గారు, సహచరులు మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి నిన్నటిదాకా ఏమయ్యాడో పట్టాభి అనేవాడు జాతీయ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వేసుకోండి. మేము అడుగుతున్నాం పట్టాభి, అసలు ఈ పార్టీ జాతీయ హోదా ఎక్కడుందిరా, ఏమి ఇస్తారో కూడా మీరు ఆ మాట మేము ఒకటి అడుగుతున్నాం. నువ్వు పిల్ల సైకో అంటున్నావు. పిల్ల సైకో ఏ సైకో 2024లో తూర్పు నియోజకవర్గ ప్రజలు చెప్తారు. సరే, రిటర్నింగ్ వాళ్ళు ప్రస్తావనకు వద్దాం. అరే నీ గద్దె రామ్మోహన్ నిజంగా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించి ఉంటే ఎందుకు నీకు కృష్ణలంక ప్రాంతంలో 7 డివిజన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది? నాతో పాటు సోదరుడు కొండారెడ్డి, సోదరిమణి పప్పాల కుమారి, శేషు, నేను, రామిరెడ్డి, బావుదూరు, దుర్గా, మేము 7గురు ఎందుకు గెలిచాము? నీ పార్టీ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించుంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు? ఫస్ట్ క్వశ్చన్. పట్టాభిగాడు ఇంకోటి మాట్లాడుతున్నాడు, అసలు అన్నం తినేవాడు ఎవడైనా కానీ చనిపోయిన వాళ్ళ ప్రస్తావన పత్రికా సమావేశంలో ఉండొచ్చా? నెహ్రూ గారు అసలు ఎక్కడుందిరా నీకు? అసలు నెహ్రూ గారు రాజకీయం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు
రాజకీయం ప్రారంభించినప్పటికీ కానీ నెహ్రూ గారితో పాటు ఉన్న వాళ్ళం మేము అందరూ ఒకటే అడుగుతున్నాం. కృష్ణలంక వరదలు వచ్చినప్పుడు కానీ మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ మేమందరం ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణలంక ప్రజలకి ఏ విధంగా వరదల్లో అండగా ఉన్నామో ప్రజల సాక్ష్యం. అలాగే మన కరోనా కష్టకాలంలో మేమందరం ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నామో ప్రజలందరికీ తెలుసు. నీకు తెలుసు నీ నాయకుడు తూర్పులో ఎలాగో గెలవడని చెప్పి ఒక పిచ్చి వీడియో ఒకటి జనాల దగ్గర భయభ్రాంతులు చేసి తీసుకొని అది ప్రకటిస్తాం. మీ ముందు పత్రికా సమావేశంలో చేయటం ఎంతవరకు? నువ్వు ఇంకో మాట అన్నావు, అభివృద్ధి గద్దేరమ్మన్ హయాంలో జరిగింది, ఈ 5 సంవత్సరాలు ఎక్కడ తనే ఒప్పుకుంటున్నాడు. 2019 నుంచి అభివృద్ధే లేదు, 2024 దాకా మేము ఒకటి చెప్తున్నాం. 600 కోట్ల రూపాయలు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎన్నోసార్లు నేను అడిగా గద్దేరామ్మని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ గద్దేరామ్మని చర్చ కూర్చోబెట్టు, నేను రాను. నాతో పాటు సామాన్య కార్యకర్త, మేము అసలు తూర్పు నియోజకవర్గం జోలికి వెళ్ళను. మా డివిజన్లో మేము మళ్ళీ చెప్తాం, 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఒక్క డివిజన్లోనే 18 డివిజన్లో 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. సంక్షేమం 65-70 కోట్లతో పాటు సంక్షేమం, అభివృద్ధి 30 కోట్లు. ఎందుకంటే 14 కోట్లు నేను వార్డు అభివృద్ధి చేశాను. మొన్న 14 కోట్ల రూపాయలు సైకిల్ ట్రాకు, వాకింగ్ ట్రాకు, పార్క్ కట్టాం. మొన్న అధునాయక పార్క్ కట్టాం. ఇవన్నీ నీ కళ్ళకు కనబట్లేదా? ఒకటే తెలుగుదేశం పార్టీ, అందులో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో పార్టీ నాయకులకు మతి భ్రమించింది. మీరు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఏది పడితే అది మీడియా దగ్గర చెప్తే జనం నమ్ముతా అని చెప్పి మీ పిచ్చి ఊహ. ఇంత ఓపెన్గా మేము చెప్తున్నాం. మేము కార్పొరేట్లు 21 మంది, మేము కాదు, మా తూర్పు నియోజకవర్గంలో ఉన్న కార్పొరేట్లు ఎంతమంది ఉన్నారో వైసీపీ పార్టీలో వాళ్ళందరం కూడా ఈ రోజునే రిజైన్ చేస్తాం. మా మాట తప్పని తెలిస్తే, కాదు అంటే మీరు పోటీ నుంచి తప్పుకుంటారా? అదేవిధంగా నాతోటి కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి, అదేవిధంగా ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణకి, కొండారెడ్డి గారికి, మాజీ డిప్యూటీ మేయర్ అలా చల్లారావు గారికి అందరూ పేరు పేరు ధన్యవాదాలు. గద్దె రామ్మోహన్ రావు వాళ్ళ టీం అంతా కూడా ఏ పని చేయకుండా అన్ని పనులు చేసినట్టు, చంద్రబాబు నాయుడు ఏదైతే తాత్కాలికమైనట్టు అమరావతి ఏదైతే బ్రహ్మరావతి చూపించినట్టు వీళ్ళు కూడా చూపిస్తున్నారు. నిజంగా గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి 2014లో నువ్వు పోటీ చేసి గెలిచావు. ఆ రోజు మేము కూడా చేసాం, వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఓడిపోయాం, నువ్వు గెలిచావు. కానీ 2014లో గెలిచిన తర్వాత కృష్ణలంక ప్రాంతానికి నువ్వేం చేశావు? నువ్వు ఎన్ని శంకుస్థాపనలు చేశావు? ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయి? మేము 2019లో గెలిచాం, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024 మా ఎన్ని శిలాఫలకాలు ఉన్నాయో? నువ్వు ఈ కళ్ళబొల్లి మాటలన్నీ అనవసరం. శిలాఫలకాలు ఉన్నాయి, మేము అభివృద్ధి చేస్తున్నాం, దీంతోపాటు సంక్షేమాలు కూడా ఉన్నాయి. మీ అభివృద్ధి ఎంత, మా అభివృద్ధి ఎంత అనేది బిల్డింగ్లు కట్టినా, రోడ్లు వేసినా, ఇంకేమన్నా కట్టినా కూడా కనపడతాయి కృష్ణలంక ప్రాంతంలో. నీవు 2014లో గెలిచి రాణిగారి తోటను 2 డివిజన్లు కూడా బఫర్ జోన్కి పెట్టి ఇంటి పట్టాలు మారకుండా చేసిన నీచాతి నీచమైన వ్యక్తి నువ్వు. ఈ రాణిగారి తోట ప్రజల మీద నీకు ఎంత అక్కసు అంటే అంత అక్కసు. అక్కడ 2 వైఎస్ఆర్ పార్టీ గెలిచిన కార్పొరేటర్లు. నీవు ఇవ్వాలి కాదు కదా, ఏ రోజైనా సరే రాణిగారి తోటలో నీకు మెజార్టీ రాదు, నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు. ఆ 2 డివిజన్లు వైఎస్ఆర్ పార్టీకే వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రాణిగారి తోట తారక రామనగర్ వాటర్ ప్లాంట్ డౌన్ దిగి వరద వస్తుంటే నేను ముఖ్యమంత్రి అయితే ఈ మొత్తం కూడా రిటర్నింగ్ వాల్ కడతానని ఆ రోజు అనౌన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినాష్ గారి నాయకత్వంలో అక్కడ రిటర్నింగ్ వాల్ శంకుస్థాపన చేసింది మేమే, దాన్ని పూర్తి చేసి ఓపెనింగ్ చేసింది కూడా మేమే. 2 శిలాఫలకాలు ఉన్నాయి. గద్దె రామరావుకు మళ్ళీ కూడా చెప్తున్నా,
2014 నేను డివిజన్ అధ్యక్షుడు ఉన్నప్పుడు నీకు ఎన్ని లెటర్లు ఇచ్చాను నాకు తెలుసు. ఒక్క లెటర్ కన్నా నువ్వు సమాధానం చెప్పావా? ఒక్క వీధి లైట్ ఏమంటే ఏం చేతకని చౌట దద్దమ్మవు నువ్వు. ఒక్క పోలు వేయించుకోవాలని చౌట దద్దమ్మవు నువ్వు. నేను కార్పొరేటర్ అయినాక 17వ డివిజన్లో 40 పోలు వేయించా, కొత్త పోళ్ళు, రోడ్లు వేయించా. సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాలు ఎన్నో రోజుల నుంచి ఒక బకాసుడు చేతులు ఉంటుంది తీసుకొని అవినాష్ గారి నాయకత్వంలో తీసుకొని విఎంసీకి అప్పచెప్పి నేను స్టాండింగ్ కమిటీలో ఉంటే ఆ సిద్ధం కృష్ణారెడ్డి కమ్యూనిటీ హాల్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే పరిమళ హాస్పిటల్లో ఉన్న ఖాళీ స్థలంలో 2014లో కార్పొరేటర్, మా కార్పొరేటర్ గెలిచినప్పుడు దామోదర్, ఆ రోజు ఆయన ఫండ్స్ తెచ్చిపెట్టుకుంటే దామోదర్కు పేరు ఎక్కడ వస్తుందని నువ్వు ఆ జిమ్ము గ్రంథాలయ నీచమైన వ్యక్తి నువ్వు. పోనీ అదైనా ఆ రోజు కట్టించుని నీ పేరు వచ్చేది, కానీ నువ్వు దాన్ని కూడా అడ్డుకున్నావు. దాన్ని కూడా ఇప్పుడు మేము 48 లక్షల్లో ఫండ్స్ తెచ్చి దాన్ని కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ఇలా రాణిగారి తోట, అదే కృష్ణలంక ప్రాంతంలో 7 డివిజన్లు నువ్వు ఎంత డెవలప్ చేశావు? 2014 నుంచి 2024 అంటే దాదాపు 10 సంవత్సరాలు. మేము 2019 నుంచి ఇప్పుడు దాకా మేము ఎంత చేసామో తెలిసింది. అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఈ తూర్పును జరిగి 650 కోట్లు తెచ్చి డెవలప్ చేశాడు. తూర్పు నుంచి మొత్తం మీద మీ అడ్డాలో పడమట్లో 4వ డివిజను, 8వ డివిజను, 7వ డివిజను, 3వ డివిజను చరిత్ర రాసుకో. 7 డివిజన్లు ఉన్నాయి. నువ్వు ఆ రోజు నువ్వు ఎంత డెవలప్ చేసావు, మేమెంత డెవలప్ చేసాం? నువ్వు 2014 నుంచి 2024 దాకా నువ్వెంత డెవలప్ చేసావు? 2019 నుంచి ఇన్ఛార్జి వచ్చిన తర్వాత అవినాష్ గారు ఎంత డెవలప్ చేశారో ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ ఎమ్మెల్యే గెలిచినా ఒకటే గెలవపోయినా ఒకటే అవినాష్ గారు ఇన్ఛార్జిగా ఉండి మనందరికీ ఇంత డెవలప్ చేశారు. ఇది ప్రాంతాలకు సంబంధించింది కాదు. పడమట్లంకైనా పర్లా, కొండ చుట్టూ అయినా పర్లా, కృష్ణలంక అయినా పర్లా, ఎక్కడైనా కుర్రోడు బాగా తిరుగుతున్నాడు, కుర్రోడు ఫండ్స్ చేస్తున్నాడు, డెవలప్ చేస్తున్నాడు అనుకుంటున్నారు. ఇది డెవలప్ అయితే అభివృద్ధి విషయంలో బ్రహ్మాండంగా చేస్తున్నాం మేము. ఒక విషయం అండి, నేను దీని మీద మాట్లాడాలంటే ఒకటి, మరి నిన్నటిదాకా అవినాష్తో ఉన్నప్పుడు అతను కూడా రౌడీయే కదండి. ఏదో గురువింద కింద ఉంటుందండి, పైన ఎంత ఎర్రగా ఉంటుందో కింద అంత నలుపు ఉంటుంది, ఇది ఎవరికి తెలియదు. మరి అతను ఆ మాట అనడానికి నిన్నటిదాకా మా దగ్గర ఉండి వెళ్ళాడు కదండి. మరి అంత ఆయన కూడా రౌడీ అవుతాడా? మరి దానికి ఒప్పుకోమనండి. ఇవాళ నీతిమాలిన మాటలు మాట్లాడితే ఎలా చెల్లుద్దండి? దాంతోపాటు గద్దె ఇప్పుడు అందరూ ఉన్నారు, అలా మాట్లాడటం అనేది చాలా తప్పు. అతనేదో పార్టీ మారి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి, నేను ఒక విషయం చెప్తున్నానండి బాబుకుమార్ గారికి, వైఎస్ఆర్ పార్టీ అతనికి ఎక్కడన్నా తప్పు చేసింది అనుకుంటే నేను రాజకీయం నుంచి మా అమ్మాయి డిప్యూటీ మీద రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతామండి. సభాముఖంగా తెలియపరుస్తున్నా. ఒక కార్పొరేటర్ ఇచ్చామండి, గెలిచావు నువ్వు. కార్పొరేటర్ గెలిచిన తర్వాత నువ్వు మేయర్ అవుదాం అనుకున్నావు. పార్టీ దురదృష్టకరంలో పార్టీ రాలేదు. రానప్పుడు నువ్వేం చేశారు? నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లో నువ్వు ఎమ్మెల్యేలు మొత్తం ఫ్యాన్ గాలి ఇస్తే నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు మెయింటైన్ చేసుకోలేక నువ్వు చేతులలో చెడగొట్టుకున్న నాయకుడు ఎవడని ఉంటే బొప్పన బాబుకుమారి. అలాగే మూడోది, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసి నీకు సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారు. నీకు ఇంకేం కావాలండి? వైఎస్ఆర్ పార్టీ నీకేం అన్యాయం చేసిందని చెప్పి నువ్వు పక్క తెలుగుదేశంలోకి వెళ్ళా. నువ్వు ఎన్ని పనులు చేయించుకోవాలి సీఎం దగ్గరికి వెళ్ళి? ఈరోజు మాట్లాడుతున్నామంటే బాబుకుమారు నీచమైన మనిషి. మనసు ఉండాలండి ఎవరికైనా సరే. మనసు లేని మనిషితో మాట్లాడటం కూడా మాకు వేస్ట్. అధికారంలో ఉన్నారని అవినాష్ గారు రాలేదండి. అధికారం మాకు ఇన్ఛార్జిగా ఉన్న 4 సంవత్సరాలు పోయి వచ్చి ఈ యొక్క మాకు గుడివాడ, మాకు తెలియని చిన్న కుర్రాన్ని తీసుకెళ్ళి గుడివాడలో వేయించాడు. ఎవరైతే మంచి బలమున్న వ్యక్తి మీద మమ్మల్ని తీసుకెళ్లి కుర్రాన్ని బలి చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఆ రోజు దేవినేని ఉమా. దీనికి ముఖ్య కారకుడు. ఎక్కడైతే బాబా అన్నయ్య గారు అబ్బాయి ఎదిగిపోతాడనే కారణంతో తీసుకెళ్లి చిన్న కుర్రాన్ని బలి చేసి గుడివాడలో వేయించాడు. ఎప్పుడూ బలి చేయడమే అతని పద్ధతి. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఎదిగే కుర్రాడి, భవిష్యత్తు ఉన్న కుర్రాడిని నాశనం చేద్దాం, ఇక్కడితో నాశనం చేస్తే ఇక్కడితో ఆగిపోతాడని చెప్పి అలా చేశారు. అది గ్రహించి మేము వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాల్లో అవినాష్ సొంతంగా వ్యాపారాలు చేసుకుని డెవలప్మెంట్ అవుతుంది. అతను వ్యాపారం లేదండి, ప్రజల్లో తిరుగుతూ నిత్యం ప్రజల మనిషి అతను. 4 సంవత్సరాలు కష్టపడి తూర్పు నియోజకవర్గాన్ని 650 కోట్లతో ఖర్చు పెట్టిన ఏకైక మగవాడు, ఇన్ఛార్జిగా ఉండి మగవాడు అంటే దేవినేని అవినాష్ గారు. మా కార్పొరేటర్లు అందరూ కూడా
21 డివిజన్లో కూడా పూర్తిగా మంచి డబ్బులు తీసుకొచ్చి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేసాం. నేను ఇప్పుడు గద్దారామన్ గురించి 2 నిమిషాలు మాట్లాడతానండి. నా డివిజన్లో రిటర్నింగ్ వాల్ కట్టానని చెప్పి పోస్టర్లు వేయించుకుని అది వీడియో తీసుకుని ఏదో ఆ రిటర్నింగ్ వాళ్ళని ఇట్లా చేత్తో కొట్టాడండి. నేను మీకు అది ఫోటో మీకు కూడా వస్తుంది పెడతానండి. ఏదైతే రిటర్నింగ్ వాళ్ళని గోడ కొట్టాడో అక్కడ క్రాక్ ఉందండి, మీరు పర్టికులర్స్గా చూసుకోండి. రిటర్నింగ్ వాల్ కట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు, నెహ్రూ గారు ఉన్నప్పుడు మేము రామలింగేశ్వర రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి రిటర్నింగ్ వాల్ కాదు మాకు బండ కావాలని చెప్పి ఇక్కడ నీళ్ళు రాకుండా బండ కట్టమని చెప్పి అడిగామండి. ఏదైతే 60 కోట్లు శాంక్షన్ చేశారు ఎవరో రాజశేఖర రెడ్డి గారండి. అయితే ఆఫీసర్లు ఏమని చెప్పారంటే బండ వేయాలంటే మొత్తం ఈ ఏదైతే స్లమ్ ఏరియా ఉందో అంతా తీసేయాలండి అన్నారు. అది నెహ్రూ గారు అన్నారు అసలు మాకు కావాల్సింది వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండటానికే కావాలన్నారు కాబట్టి మాకు అలా వద్దు, రిటర్నింగ్ ఎక్కడైతే జనం ఉన్నారో దాని పక్కన రిటర్నింగ్ వాళ్ళు కట్టండి అని చెప్పి నెహ్రూ గారు అది క్యాన్సిల్ చేయించి రిటర్నింగ్ వాళ్ళ కోసం ప్రపోజల్ పెట్టారండి. 60 కోట్ల గ్రాంట్ వచ్చిందండి అప్పటికి. తూర్పు నియోజకవర్గం రీల్ స్టార్ అక్కడ గోడ గురించి రీల్లో చెప్పుకున్నట్టుగా బలవంతంగా కొంతమందితో నేనే కట్టించానని చెప్పేయడం జరిగింది. అది చూసాము. మన జగన్మోహన్ రెడ్డి గారు 2 ఫేజులుగా తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ప్రాంతంలో గోడ కట్టి అధునాతనంగా పార్కు డెవలప్మెంట్ చేశారు. అదేవిధంగా 2014 నుంచి 2019లో టీడీపీ అధికారులు ఉన్నా కూడా ఆ కృష్ణలంక ప్రాంతంగా తూర్పు నియోజకవర్గాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదు. మా 22వ డివిజన్లో కనీసం 50 లక్షల వర్క్ కూడా ఎక్కడా చేయలేదు. మేము అధికారంలోకి వచ్చినాక అవినాష్ అన్న నాయకత్వంలో దాదాపు 7 కోట్ల వరకు మా 22వ డివిజన్లో చేపించాము. మన కరోనా టైంలో కూడా కృష్ణలంక ప్రాంతాన్ని బంధించి ఎవరు బయటికి వెళ్ళకుండా కూడా చేస్తే మేము అవినాష్ అన్నని మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన 22వ డివిజన్లో పెట్టి అందుబాటులో తెచ్చాము. మరి రైతు బజార్ అలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు 22వ డివిజన్. దోబీఖానాల్లో రజకులు ఏనాడు పట్టించుకోలేదు. మేము దాదాపు 1.5 కోటి వాళ్ళు ఉండటానికి షెడ్లు, మరి ఉతుక్కుంటే ఎండకి వానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని షెడ్లు వేయటం, గోడలు కట్టేయటం, ఇలా చాలా అభివృద్ధి పనులు చేశాము. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 3వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ప్రవల్లికతో కలిసి మైత్రి నగర్ ప్రాంతంలో పర్యటించి స్థానిక ప్రజలకు ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే జగన్ ప్రభుత్వం ఎజెండా అన్నారు. టీడీపీ చేయని అనేక అభివృద్ధి పనులు తమ ప్రభుత్వ హయాంలో పూర్తి చేశామన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు ప్రజా సమస్యలు పట్టవన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం గద్దె ఏమి చేశాడో చెప్పే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలను ఇంటికే పరిమితం చేయడానికి రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
ఎందుకంటే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. గతంలో ఇదే ప్రాంతంలో గడపగడపని ప్రభుత్వ కార్యక్రమంలో తిరిగినప్పుడు చాలామంది ప్రజానీకం మేము తిరిగిన మైత్రి నగర్ అదేవిధంగా విజయనగరం కాలనీ మా ప్రాంతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, నెహ్రూ గారు ఉన్నప్పుడు, సుబ్బారావు గారు కార్పొరేటర్ ఉన్నప్పుడు మాత్రమే మాకు మెట్ల మార్గాలు వచ్చాయి. దాని తర్వాత మా ప్రాంతాన్ని ఎవరు గారు పట్టించుకోలేదని చెప్పని ఆ రోజు చెప్పిన తర్వాత ఈరోజు ఏ సమస్యలు అయితే వాళ్ళు చెప్పారో దానికి అనుగుణంగానే ఈరోజు ప్రతి రోడ్డు కానివ్వండి మెట్ల మార్గాలు వేస్తాం గానే జరిగింది. ఈరోజు ఆ విధంగా మేము మళ్ళీ వెళ్తే కేవలం సంవత్సరంన్నర కాలంలో మీరు మేము ఏ సమస్య అయితే చెప్పామో ఆ సమస్యలు ఈరోజు మీరు పరిష్కరించారని చెప్పని ఈరోజు పెద్దలందరూ గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా స్థానిక నాయకత్వం కార్పొరేటర్ గారు కానివ్వండి, కోఆప్షన్ గారు కానివ్వండి, పెద్దలు అందరూ గారు ఈరోజు ప్రజానికం అందరూ గారు ఎంతో ప్రేమగా ఎంత అభిమానంగా దగ్గర తీసుకుంటున్నారు. కొండ ప్రాంతాలు గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో అభివృద్ధి చెందకుండా వదిలేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి కొండ ప్రాంతం గారు అభివృద్ధి చేసుకుంటూ గారు ముందుకెళ్తాం గారు జరుగుతాయి. ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారాలు వాళ్ళు చేయని కార్యక్రమాలు గారా చేసే విధంగా, వాళ్ళు పట్టించుకోని కార్యక్రమాలు గారు ఏదో మేమే చేసామని చెప్పే గొప్పలుగా ఈరోజు కేవలం మీడియాని, సోషల్ మీడియాని నమ్ముకున్న పార్టీ ఉన్నది ఈరోజు తెలుగుదేశం పార్టీ. ఈరోజు విజయవాడ నగరంలో రిటైనింగ్ వాల్ ఎవరిని అడిగినా చెప్తారు, చిన్న పిల్లాన్ని అడిగినారు చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఆ రిటైనింగ్ వాల్ కట్టామని చెప్పారు. 5 సంవత్సరాలకు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు మీరు ఎందుకు ఏం చేయలేకపోయారు? ఏ కార్యక్రమం మీరు చేయగలిగారు? రిటైనింగ్ వాల్ కట్టారా? కొండ ప్రాంతాలు అభివృద్ధి చేశారా? లేకపోతే కాలనీ ప్రాంతాల్లో ఏ రోజైనా రోడ్డు వేసారా? పార్క్ కట్టారా? కృష్ణంగ కరకట్ట ప్రాంతంలో ఏ రోజైనా ఒక కార్యక్రమం చేశారా? అవన్నీ చేయకుండా కేవలం ఒక అబద్ధపు ప్రచారాలతో సోషల్ మీడియాలో ఈరోజు రిటైనింగ్ వాల్ మేమే కట్టామని చెప్పని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేయలే? 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాల్ ప్రాంతానికి వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళీ మొన్న ప్రారంభిస్తాం జరిగింది. వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన అల్లుడు చక్రవర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 29వ డివిజన్లో ప్రారంభమైన ప్రచారం పలు వీధుల మీదుగా సాగింది. చక్రవర్తితో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్లంపల్లి శ్రీనివాస్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామన్నారు. చంద్రబాబు పేదల పెన్షన్ అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 29వ డివిజన్ ఈరోజు ఇక్కడ స్థానిక కార్యకర్తలతోటి స్థానిక కార్పొరేటర్ గారు లక్ష్మీపతి గారితో ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ మేము తట్టిన ప్రతి గడపలో కూడా జగనన్నే కావాలి, సీనన్నే రావాలి అనే ఒక నినాదంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. అలాగే మనం చూసినట్టయితే ప్రతి గడపలో అవ్వాతాతలు కానివ్వండి చాలా నిసంతృప్తిగా ఉన్నారు మన జరిగిన ఈ సంఘటనకి. వారు వెళ్ళి వారు యాక్చువల్లీ కన్నీటితో వారి బాధను మాకు తెలియజేయడం జరుగుతుంది. మళ్ళీ జగనే రావాలి, ఎందుకంటే మనం చూసాం మొన్న మొత్తం వాలంటీర్లు కట్ చేసి పెన్షన్లని అవ్వాతాతలను వెళ్ళి అక్కడ తెచ్చుకోమని చెప్పారు. అది చాలా అవ్వాతాతలు చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, వారు కన్నీళ్ళు పెడుతున్నారు. మేము ఈ ఎండలో వెళ్ళి ఇంత టెంపరేచర్లో వెళ్ళి మేము ఎలా తెచ్చుకోవాలని చెప్పి వారు ఒకటే చెప్తున్నారు, మళ్ళీ మేము జగన్ గారికి ఓటేస్తాము, జగన్ గారిని గెలిపించుకుంటాం, తప్పకుండా భారీ మెజారిటీ, ఇంతకు ముందు కంటే కూడా భారీ మెజారిటీతో వారిని గెలిపిస్తామని చెప్తున్నారు. అలాగే మేము వెళ్ళిన ప్రతి గడపలో ఎవరికైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం వచ్చింది, ఏదో రకమైన సంక్షేమం వారికి వచ్చింది. అలాగే మరి ఈరోజు నేను
వెల్లంపల్లి గారి విజయాన్ని కాంక్షిస్తూ నేను ఇక్కడ వారి తరపున పర్యటిస్తున్నాను. వారు పశ్చిమ నియోజకవర్గంలో కానివ్వండి వచ్చిన ఈ 2 నెలల్లో ఈ కేవలం 60 రోజుల్లోనే వారు ఇక్కడ స్థానిక సమస్యలను తెలుసుకొని ఇక్కడ ఏది బెస్ట్ చేయాలో దాదాపు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు చేశారు. 29వ డివిజన్ 210 సచివాలయం పరిధిలో మన వెల్లంపల్లి గారు మన ఇక్కడ పోటీ చేస్తున్న మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అల్లుడు చక్రవర్తి గారితో పాటు డివిజన్ పర్యటన చేయడం జరిగింది, చేస్తున్నాము. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి సంక్షేమం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే అవ్వాతాతలు ఏదైతే వాలంటీర్స్ని పెన్షన్లు ఆపారో ఈ అవ్వాతాతలు చాలా ఇబ్బంది పడి పాపం కొంతమంది పేషెంట్లు ఉన్నారు, తగలేని పరిస్థితుల్లో ఉన్నారు. మేము ఎలా వెళ్ళి తెచ్చుకోమయ్యా అని కన్నీరు మున్నీరుగా అవుతున్నారు. ఇది బాబుకి గుణపాఠంగా ప్రజలు చెప్తారు, రేపు చూపిస్తారని మేము దాన్ని చెప్పుకుంటూ, అలాగే మధురానగర్ వెల్లంపల్లి గారు వచ్చినాక అనేక సమస్యలు ఆర్యూబీ కానీ అట్లాగే డివిజన్లోని స్పీడ్ బ్రేకర్లో చిన్న చిన్న ఆయన వచ్చే వరకు ఉన్న సమస్యలు ఈ అందుబాటులో ఉన్న వరకు క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఉండవల్లి శ్రీదేవికి చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలంటూ మాదిగ మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు బోయలపల్లి ప్రభాకర్ మాదిగ డిమాండ్ చేశారు. బాపట్ల ఎంపీ సీటు గాని తిరువూరు ఎమ్మెల్యే సీటు గాని ఇవ్వాలని కోరారు. ఉండవల్లి శ్రీదేవి అంశంలో చంద్రబాబు పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు న్యాయం చేయాలని మాదిగ మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు బోయలపల్లి ప్రభాకర్ మాదిగ కోరారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నుండి టీడీపీలో చేరిన అనేక మంది ఎమ్మెల్యేలకు చంద్రబాబు న్యాయం చేశాడని, కానీ దళిత బిడ్డ అయిన ఉండవల్లి శ్రీదేవికి మాత్రం న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల ఎంపీ సీటు ఇస్తామని తొలుత చెప్పి కేటాయింపు చేయలేదన్నారు. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన శ్రీదేవిని వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆమెకు రావాల్సిన సౌకర్యాలను సైతం ఇవ్వకుండా ఇక్కట్లకు గురి చేశారని అన్నారు. ఉండవల్లి శ్రీదేవి అంశంలో చంద్రబాబు నాయుడు మరోసారి పునరాలోచించి బాపట్ల ఎంపీ సీటు గాని తిరువూరు ఎమ్మెల్యే సీటు గాని కేటాయించాలని కోరారు. మా దళిత మాదిగా బిడ్డ అయినటువంటి డాక్టర్ శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారి విషయం మేము ముఖ్యంగా ప్రస్తావించవలసి వస్తుంది. ఆమె గత 5 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉంటూ రాజధాని ప్రాంతం ఎమ్మెల్యే తాడికొండ ఎమ్మెల్యే అయినటువంటి ఆమె అక్కడ వైసీపీ 3 రాజధానులకు వైసీపీ ప్రభుత్వం మద్దతు తెలపలేదని ఆమె ఇష్టానుసారమైనటువంటి ప్రభుత్వ ఇష్టానుసారంగా ఆమెను ఎన్నో ఇరుకులకు ఇబ్బందులకు గురి చేసినప్పుడు శ్రీదేవి గారు కొన్ని ఇబ్బంది పరిస్థితుల వల్ల ప్రభుత్వంలో పెట్టేటువంటి ఆ హింసలు తట్టుకోలేక ఆమె తెలుగుదేశంలో చేరడం జరిగింది. తెలుగుదేశంలో చేరిన వారికి ఎమ్మెల్యేలకు ఎంతోమందికి తెలుగుదేశం తరఫున టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు స్థానం కల్పించారు. మరి శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే స్థానం కల్పించి మరలా అంటే ఆమెకి ఏదొక ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థానం కల్పించి ఆమెను సముచిత స్థానం పార్టీలో కల్పించాలని మాదిగ మహానాడు తరఫున మేము చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాం. ఎట్లా పడితే అట్లాగా ట్రోలింగ్స్, దాడులు, ఇంకా మరీ ముఖ్యంగా ఆవిడకున్న ఎస్కాట్ వాహనాన్ని తొలగించడం జరిగింది, ఆవిడకున్న గన్మెన్ తొలగించడం జరిగింది, టోటల్ సెక్యూరిటీని తొలగించడం జరిగింది. ఆమెకు ఏవైతే గవర్నమెంట్ తరఫున రావాల్సిన అన్నీ కూడా తొలగించడం జరిగింది. కేవలం దళిత మహిళ అనే టార్గెట్ చేస్తూ అణచవేసే భాగంగా ముందుకు కొనసాగుతున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కంపల్సరీ ఇంటికే పట్టుకుని చేస్తాం. మరి ముఖ్యంగా ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారో వారందరూ కూడా ఈ సౌకర్యాలు ఉన్నాయి, ఎమ్మెల్యే కావాల్సిన సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఈ దళిత మహిళకు ఎందుకు చేశారు అట్లాగా? దళితులంటే అంత చిన్న చూపాయి వైసీపీ ప్రభుత్వానికి. దళితులంటే మాట్లాడలేరనా? కనీసం అనంతబాబు అనే ఎమ్మెల్సీ అతను ఇప్పటికి కూడా ఖండించలేదు సీఎం గారు. నగరంలో ప్రముఖ సినీ నటి డింపుల్ హయాతి సందడి చేశారు. నగరంలోని వేగా జ్యువెలర్స్ ఆభరణాల షోరూం నందు ఉగాది పండుగ సందర్భంగా ఖాతాదారులకు అందిస్తున్న
ప్రత్యేక ఆఫర్లకు సంబంధించిన గోడ పత్రికను ఆమె ఆవిష్కరించారు. అధునాతన ఆభరణాలతో పాటుగా సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విభిన్న ఆభరణాలను ఖాతాదారులకు అందిస్తున్న సంస్థ వేగా జ్యువెలర్స్ అంటూ కొనియాడారు. నందమూరి రోడ్ లబ్బిపేటలోని వేగా జ్యువెలర్స్ ఆభరణాల షోరూం నందు ఉగాది పండుగ సందర్భంగా ఖాతాదారులకు అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లకు సంబంధించిన గోడ పత్రికను కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటి డింపుల్ హయాతి వేగా జ్యువెలర్స్ అధినేతలు వనామా నవీన్, వనామా సుధాకర్తో కలిసి ఆవిష్కరించారు. షోరూంలోని ప్రత్యేక ఆభరణాల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డింపుల్ హయాతి మాట్లాడుతూ అధునాతన ఆభరణాలతో పాటు సంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పి విభిన్న ఆభరణాలను ఖాతాదారులకు అందిస్తున్న సంస్థ వేగా జ్యువెలర్ అని కొనియాడారు. వజ్రాభరణ రంగంలో నాణ్యతతో కూడిన మేలిమి బంగారు వజ్రాభరణాలను అందిస్తున్న వేగా జ్యువెలర్స్ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్లను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సంస్థ అధినేతలు వనమా నవీన్, వనమా సుధాకర్ మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ప్రవేశపెట్టిన ప్రత్యేక ఆఫర్లను ఏప్రిల్ 30 వరకు అందిస్తున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక రాయితీల పోస్టర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సినీ నటి డింపుల్ హయాతి ముఖ్య అతిథిగా పాల్గొనడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ నెలలో అనేక వివాహ ముహూర్తాలు ఉన్నందున షోరూంలో అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను అందిపుచ్చుకొని వేగా ఆభరణాలతో మీ వివాహ వేడుకను మరింత వైభవోపేతంగా జరుపుకోవాల్సిందిగా కోరారు. ఉగాది పర్వదినం మరియు వివాహ శుభ ముహూర్తాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త సాంప్రదాయ సిద్ధమైన ఆభరణాలను షోరూంలో విస్తృత శ్రేణిలో ఏర్పాటు చేశామని చెప్పారు. బంగారం కొనుగోలుపైన ప్రతి గ్రాముకు 250, అలాగే పాత బంగారం మార్పిడి పైన అదనంగా 50 రూపాయలు తగ్గింపును ఇస్తున్నామన్నారు. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ ధర 54,000 రూపాయలకు అందిస్తున్నామని, పోల్కీ జ్యువెలరీ పైన ఎలాంటి తయారీ తరుగు ఛార్జీలు ఉండవని ఆఫర్ పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ప్రకటించారు. ఈ సందర్భంగా అందరికీ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సో అందరికీ నమస్కారం. నేను ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వేగా జ్యువెలర్స్ లేకపోతే చాలామంది బ్రైడ్స్ ఫొటోస్ పోస్ట్ చేసేటప్పుడు చూశాను. పర్టికులర్లీ నేను స్టోర్కి వద్దా అనుకున్నా, ఇదిగో ఈరోజు ఇలాగా, అండ్ అది కూడా ఉగాది సందర్భంగా. అండ్ చాలా 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 కలెక్షన్ ఉంది. మీరు కూడా స్టోర్ చూస్తే ఇట్స్ అమేజింగ్. ఐ డోంట్ నో హౌ యూ గైజ్ హ్యావ్ జస్ట్ మేడ్ ఇట్. అలాగే ఎన్నో ఎక్సైటింగ్ ఆఫర్స్ ఉన్నాయి. పర్ గ్రామ్కి 250 రూపీస్ ఆఫర్ అండ్ ఆన్ గోల్డ్ 250 grams like 250 extra like తగ్గిస్తాము per gram in normal gold, and per old exchange gold కి 50 మేము మీకు ఎక్స్ట్రా పే చేస్తాం. అండ్ డైమండ్ క్యారెట్ ప్రైస్ 54,000 ఈ మంత్ April 30th దాకా. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఇన్ ఆఫర్. అండ్ పోల్కీలో నో వేస్టేజ్, నో మేకింగ్. that is actually something amazing, yeah. And ఎందుకంటే me being a gold collector అంటే నాకు చాలా ఇష్టం జ్యువెలరీ అంటే. సో నేను చిన్న డైమండ్స్ కానీ లేకపోతే పోల్కీ జ్యువెలరీ కానీ ఐ రియలీ లవ్ టు కలెక్ట్. సో ఇక్కడ వచ్చాక ఐ వాజ్ థింకింగ్ ఐ వాంట్ షాప్ హియర్ ఎవ్రీ టైమ్. హ్యాపీ ఎందుకంటే విజయవాడ, రైట్ నౌ ఐ విజిటెడ్ విజయవాడ స్టోర్. సో నాకు ఇది నా బర్త్ ప్లేస్ విజయవాడ. సో అండ్ అది కూడా లైక్ ఐ మెన్షన్, నాకు జ్యువెలరీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ స్టార్టింగ్ మై న్యూ ఇయర్ ఉగాది సంవత్సరం. సో యా, నాకు యాంటిక్ జ్యువెలరీ, యాంటిక్ గోల్డ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. అండ్ ఐ లవ్ సాలిటైర్స్. సో యా, వాట్ ఐమ్ వేరింగ్ ఈజ్ ఆల్సో డైమండ్స్ అండ్ ఎమరల్డ్స్. సో యా, అన్నీ అంటే రైట్ నౌ బ్రైడ్స్ నాకు తెలిసి దే wanting new collection, right? So they wanted new kind of series, new kind of కాకపోతే అవన్నీ పక్కన పెట్టి అందరికీ వాళ్ళ ట్రెడిషన్ టచ్ ఉండాలి. సో ఐ థింక్ వేగా జ్యువెలర్స్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ మన ట్రెడిషన్ టచ్ ఇస్తూ కొత్త కలెక్షన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దానికి తోడు ఇంత ఎక్సైటింగ్ ఆఫర్స్. సో వాట్స్ ద ఫేవరెట్ బిట్వీన్ బోత్? హౌ డూ యూ కంపేర్ దెమ్ టు వేర్ టు డూ యువర్ స్టైల్ ఆర్ fashionable? ఏది అనిపిస్తుంది మీకు, పోల్కీ ఆర్ విక్టోరియన్? Nothing in particular, because polki, I love polki a lot in general, because that's little contemporary. At the same time, Victorian usually manaki veskune sarees meda, or in general that I choose to wear Victorian at times. But
Both at times. It just both at times. So మీకు ఏమైనా డిఫరెంట్ అనిపించిందా లైక్ అదర్ స్టోర్స్ అండ్ వేగా స్టోర్కి? Oh, undoubtedly. That's what I was mentioning indaka. So మన ట్రెడిషన్ టచ్ని బ్యాలెన్స్ చేస్తూ I just love the collection what you guys made, and I am going to personally purchase a lot right now. So yeah. సో వాట్ ఆర్ ద లైక్ మీరు వేసుకున్న చోకర్ ఏంటి డిఫరెంట్? మీకు కలర్స్ అంటే సాలిడేట్స్ అంటే ఇష్టం అన్నారు కదా. So what's the what you define on your So right now what I'm wearing is diamonds and emeralds. So whatever I just picked from the store, to be frank, naku diamonds chala ishtam in general. So when I picked it, manaki a flawless cut, whatever VS11, whatever this knowledge ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. So ఇక్కడ అన్నీ ఉన్నాయి with certification and everything. So that's what I loved about it. So yeah. జ్యువెలర్స్ అందరికీ 3 మెయిన్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తుంది బికాజ్ వీ నీడ్ కస్టమర్స్, రైట్? మాకు కూడా ప్రాఫిట్స్ అండ్ సేల్స్ కావాలి. సో యాక్చువల్లీ పర్ గోల్డ్ ఆన్ 1 గ్రామ్ 250 రూపీస్ని తగ్గించడం జరుగుతుంది ఈ మంత్ ఏప్రిల్ 30 దాకా. అండ్ ఆల్సో ఎక్స్చేంజ్ ఆన్ ఓల్డ్ గోల్డ్ 50 రూపీస్ మేమే మీకు ఎక్స్ట్రా పే చేస్తాం పర్ గ్రామ్. అండ్ ఇవాళ లైక్ ఏప్రిల్ 30 దాకా డైమండ్ క్యారెట్ ప్రైస్ 54,000 వీ కెన్ గివ్ యూ యాజ్ ఫేవరబుల్. సో ఆల్సో పోల్కీలో నో మేకింగ్ నో వేస్టేజ్. దీస్ ఆర్ ద 4 ఆఫర్స్ ఏప్రిల్ 1 నుంచి 30th దాకా ఫర్ తెలుగు వాళ్ళందరికీ న్యూ ఇయర్ ఉగాది ఫెస్టివల్. సో దాన్ని స్పెషల్గా ఇవాళ వీ హ్యావ్ డింపల్ హైతి గారు హియర్, and those are the 4 main offers we can provide for our customers. 4 types, like inka 4 types ani cheptam, but they have different. Bridal season ఎక్కువ బ్రైడల్ అయితే బ్రైడ్స్ ఇష్టపడేది పోల్కి, విక్టోరియన్ అండ్ టెంపుల్ జ్యువెలరీ. సో బ్రైడ్స్ వస్తే దే కెన్ లైక్ చూసి దే కెన్ సే ఇట్స్ అ డిఫరెంట్ ప్యాటర్న్. సో పోల్కి విక్టోరియన్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ద బ్రైడల్, అండ్ విక్టోరియన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇట్స్ డిఫరెంట్ టు కంపేరింగ్ టు అదర్ స్టేట్స్ లైక్ బయట గోల్డ్ స్టోర్స్ కంటే. ఫర్ అఫ్ కోర్స్ డైమండ్ ఈజ్ జస్ట్ డిఫరెంట్ బ్రైట్ ఇస్తుంది మన వేసుకుంటే ఏదైనా అవుట్ఫిట్ ఆర్ సంథింగ్, బికాస్ ఇట్స్ అ డైమండ్ స్టోన్. అండ్ ఎమరల్డ్స్లో న్యూ కలెక్షన్ వస్తుంది డైమండ్. వేగాలో ఉన్న స్పెషాలిటీ ఎమోషన్స్, షోయింగ్ ఎమోషన్స్ టు అవర్ కస్టమర్స్. వాళ్ళని మేము అట్రాక్ట్ చేసి వాళ్ళతో ఒక ఫ్యామిలీలా మాట్లాడడం అనేది మా ఒక స్పెషల్ టిప్. అది ఫాలో అవుతున్నాం కాబట్టి ఆ స్టోర్ ఇస్ డిఫరెంట్ టు ఆల్ ద 10 స్టోర్స్ ఇక్కడ ఈ నందమూరి రోడ్ అండ్ బెన్ సర్కిల్ మొత్తంలో. ఐ కెన్ సే ఎమోషన్స్ ఇస్ ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఫర్ కస్టమర్స్ టు షో. అడ్వర్టైజింగ్ కన్నా ఎమోషన్స్ చూపిస్తే we can attract the customers than others. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అందరూ అన్నదమ్ములుగా సోదర భావంతో కలిసి ఉంటున్న తీరు చాలా ఆనందాన్ని కలిగిస్తుందని బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సహకారంతో పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిని పూర్తిగా ఆధునీకరించడం జరుగుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో కొలువు తీరున శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి దేవస్థానం కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దర్శనం అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అర్చకులు సుజనా చౌదరికి తీర్థ ప్రసాదాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగిందని, ప్రజలు తనను గెలిపించాలని కోరారు.
నగరాల సీతారామస్వామి బాలశ్రమార్ దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో మరి చిట్టినగర్ అమ్మవారి గుడి అంటే మరి భారతదేశంలోనే కాక వరల్డ్ దేశాల్లో కూడా మంచి పేరు, శక్తి ఉన్న తల్లి. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఉన్నతమైన పదవులు ఉన్నారు. ఈ చిట్టినగర్ అమ్మవారి గుడి ఈరోజు మాకు సుజనా చౌదరి గారు రావడం కూడా నిజంగా మాకు అదృష్టం. మరి కష్టకాలంలో కూడా పార్లమెంట్లో కూడా తన వాణి వినిపించి వైబ్రికేషన్ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన సదుపాయాలను తీసుకొచ్చిన మహానుభావుడు. ఈరోజు మరి పార్లమెంట్లో ఎన్నో రకాలుగా దీని మీద పోరాటం చేసి కేంద్ర మంత్రిగా 2 సార్లు చేసి ఐటీ రంగానికి కూడా ఎంతోమంది ఉద్యోగాలు కల్పించిన మా సుజనా చౌదరి గారు ఈరోజు మా గుడికి రావడం మా కంపెనీ తరఫున ఆనందం. ఈసారి కూడా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారు, అలాగే ఎన్డీఏ గవర్నమెంటు, అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు ఆధ్వర్యంలో తప్పకుండా ఈ అసెంబ్లీ స్థానానికి గెలుస్తాం. తప్పకుండా సుజనా చౌదరి గారు కూడా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మన సార్ని కూడా ఒక మంచి ఇరిగేషన్ మంత్రిగా చూస్తామని చెప్పి అమ్మవారి ఆశీస్సులతో చెప్తున్నాం. ఈరోజు నగరాల సామాజిక వర్గానికి కులదైవమైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి నేను దర్శనం చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఆప్యాయంగా లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే ఏమిటి అనేది తెలియపరిచే విధంగా వాళ్ళు పూజా కార్యక్రమాలు చేయించి అమ్మవారి ఆశీర్వాదాలు ఇప్పించారు. నా వంతుగా ఇక్కడ పర్టికులర్గా నగరాల సామాజిక వర్గంలో ఉన్న యువకులందరికీ కూడా మంచి అవకాశాలు, అనేక అవకాశాలు ఈరోజు మోడీ గారి ప్రధానమంత్రిగా వచ్చినాక యువతకి చాలా అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. భారతదేశం మొత్తం ఉవ్విళ్ళూరుతూ ఉంది. కానీ మన దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో అవకాశం అందిపుచ్చుకోలేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న కుల మతాలన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ఉండటం అనేది ఒక ప్రాముఖ్యత. దాని గురించి చూస్తూ ఉంటే ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, అన్నీ లేకుండా అందరూ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఎంతో బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు ఇది కనువింపు యాక్చువల్గా. అంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే చోట కానీ ఎప్పుడు కూడా కుల మతాలతో భేదాలు రావటం, విభేదాలు రావటం అన్నీ ఉంటాయి. అవి మనం పేపర్లో చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ మాత్రం నాకు ఈ 2 రోజుల్లోనే ఎంతో సంతోషంగా ఉంది. కులరహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ అని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాల కృషి సీఎం జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 116వ జయంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గ 7వ డివిజన్ సికామణి సెంటర్లో బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ అవమానాల అనుభవాలతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహోన్నత వ్యక్తి జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారికి సంక్షేమానికి కృషి చేశారని గుర్తు చేశారు. సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు అలుపెరగని పోరాటం చేసిన సంఘ సంస్కర్త అని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు మనమందరం కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రవళిక, మాధురి, నగర అధ్యక్షురాలు సుభాషిణి మరియు డివిజన్ అధ్యక్షులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో మరీ ముఖ్యంగా బలహీన వర్గాల యొక్క హక్కుల కోసం ఈరోజు పోరాటం చేసి ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు ఉప ప్రధానిగా ఈరోజు బాధ్యతలు చేపట్టడం కానివ్వండి, ఎన్ని గారు చేసిన మహనీయులు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారు. ఈరోజు ఆయన ఏ విధంగా అయితే ఆశయాలకు అనుగుణంగా వెళ్ళారో దానికి అనుగుణంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధంగా ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తాం. చాలా సంతోషం. తప్పకుండా రాబోయే రోజుల్లో అంబేద్కర్ గారు కానివ్వండి, జగజ్జీవన్ రావు గారు ఒక ఆశయాలకు అనుగుణంగా మేమందరం గారు ముందుకెళ్తాం సందో చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మన దేశ ఉప ప్రధానిగా చేసిన మన బాబు జగజ్జీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా సికామణి సెంటర్లో మన ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పూలమాలలు సమర్పించడం జరిగింది. ఈరోజు ఆయన చరిత్ర మనం చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలకు ఆశాజ్యోతిగా ఆనాడు ఆయన నిలుస్తూ మన హక్కుల కోసం ఎంతగానో పోరాడి ఒక ఎస్సీ వాళ్ళకి కానీ బడుగు వర్గానికి కానీ ఆయన చేసిన ఎన్నో మంచి పనులు
ఇప్పుడు కూడా మేము తలంచుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ స్ఫూర్తికై మేము సంతోషిస్తున్నాము. అట్లాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం అదే అడుగుజారులు, అంబేద్కర్ గారి అడుగుజారులు కానీ గాంధీ గారు చెప్పినట్టు గ్రామాల్లో విజయం రావాలని గ్రామ సచివాలయాలు ముందుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి వాలంటరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇంటి వద్దకే పరిపాలన తీసుకెళ్తూ ఎంతో సంతోషంగా ఆనాడు మన నాయకులు చెప్పిన విధంగా మన వైఎస్ఆర్సీపీ ముందుకు వెళ్తుందని మేము ఈ వైఎస్ఆర్సీపీలో ఉన్నందుకు సంతోషిస్తూ మరొకసారి ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సుందరయ్య కట్టవాసులకు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా ఇస్తామని వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి వెల్లడించారు. స్థానికులకు సంక్షేమ పథకాలు అన్నీ సక్రమంగానే అందుతున్నాయన్నారు. చిన్నపాటి సమస్యలు దృష్టికి తెచ్చినట్లు ఎన్నికల అనంతరం వాటిని పరిష్కరిస్తామన్నారు. సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం 63వ డివిజన్ పరిధిలోని సుందరయ్య కట్ట వద్ద కొనసాగింది. స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన ఇంటింటికి పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు చిన్నపాటి సమస్యలు దృష్టికి తెచ్చారు. అనంతరం వెల్లంపల్లి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను ఎన్నికల అనంతరం పరిష్కరిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయన్నారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని కొందరు తమ దృష్టికి తెచ్చారని అవి కూడా ఖచ్చితంగా అందజేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా, కేశినేని నానిని ఎంపీగా గెలిపించాలని వెల్లంపల్లి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా 63వ డివిజన్లో సుందరనగర్ ఏరియాలంతా కూడా పర్యటించడం జరుగుతుంది. ఈ డివిజన్లో మా స్థానిక కార్పొరేటర్ గారు గణేష్ గారు, తిరుపతమ్మ గారు, స్థానిక నాయకులందరూ కూడా డివిజన్కి చక్కగా సంక్షేమ పథకాలన్నీ కూడా దగ్గరున్న అందరికీ కూడా ఇప్పడం జరిగింది. అదేవిధంగా చిన్న చిన్న రోడ్స్, డ్రైనేజ్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, మా దృష్టికి వచ్చినాయి. ఎన్నికల తర్వాత తప్పకుండా వాళ్ళకి అవన్నీ కూడా చేస్తామని కూడా తెలియపరచుకుంటున్నాం. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళతో పట్టుకొని ముందు తీసుకెళ్లే పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారిది. తప్పకుండా అన్ని పథకాలు కూడా అందరికీ అందే విధంగా, ముఖ్యంగా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇళ్ళు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అని చెప్పిన వీళ్ళెవరికి కూడా ఇల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రేపు ఎలక్షన్ తర్వాత తప్పకుండా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు ఇప్పించే బాధ్యత నాదని చెప్పిన కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతర సమస్యలు ఏమున్నా కానీ పరిష్కరిస్తాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు, ఎంపీగా కేశినేని గారికి ఓటేసి గెలిపించాలని చెప్పని నేను ప్రతి ఒక్కరిని అభ్యర్థించా. ప్రతి ఒక్కళ్ళు కూడా సానుకూలంగా స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున ఎమ్మెల్యే గారి పర్యటనలో భాగంగా 277 సచివాలయ పరిధిలోని సుందరనగర్ కట్ట ప్రాంతం అంతా తిరగడం జరిగింది. మరి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని, కార్పొరేటర్ గారిని, మా పార్టీ నాయకులు, ప్రోత్సాహకులు అందరితో ప్రతి చోట కూడా ఒక తృప్తి ఉంది. ఒక మంచి పార్టీని గెలిపించుకున్నాం. ఈ 5 ఏళ్లలో మాకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అన్నీ లబ్ధి పొందాము అని చెప్పారు. ఎక్కడన్నా ఒకటి ఎరా చిన్న చితక సమస్యలు ఏంటంటే ఒక కట్ట మీద ఇళ్ల గురించే ఉంది. కారణం ఏంటంటే గత 25-30 సంవత్సరాలుగా కట్ట వెంబటి ఇల్లు నివాసాలు ఏర్పాటు చేసిన ఉంటున్న వాళ్ళందరి నోట్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఎక్కడెక్కడో సిటీల్లో ఉన్న వాళ్ళ కార్యకర్తలందరి పేర్లు కూడా ఇక్కడ డోర్ నెంబర్ల మీద రాసి వీళ్ళకి ఇల్లు రాకుండా వీళ్ళు ఉసురు పోసుకున్నారు. ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గరికి ఆ విషయం ఆయన దృష్టికి తెస్తే ఆయన ఒక్కటే చెప్పారు, నేను గెలిచిన వెంటనే మీకు న్యాయం చేస్తాను, మీ అందరికి కూడా ఇల్లు మళ్ళీ నేను మీ అందరు కూడా ఇప్పిస్తాను, దీని విషయంలో మీరు నన్ను నమ్మండి అని చెప్పి మంచి హామీ ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా చాలా తృప్తి చెందారు అంత భరోసా ఇచ్చినందుకు. కాబట్టి ఎక్కడ కూడా ఏ ప్రజల్లో కానీ పేద, బడుగు, బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజల్లో ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే విపరీతమైన అభిమానము, ఆదరణ ఉంది తప్పితే ఎక్కడ వ్యతిరేకత అనేది కనపడలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది మన రేపు మే 13 జరిగే ఎన్నికల్లో మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మంచి మెజార్టీతో గెలుస్తామని మాకు కూడా
ఒక దృఢమైన అభిప్రాయానికి ఈరోజు రాగలిగామంటే వాళ్ళందరూ మాకు ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి సపోర్ట్. కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న నిరుపేదలందరికీ ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారంతో పాటుగా మౌలిక వసతులపై దృష్టి సారిస్తున్నట్లు ఇండియా కూటమి సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు తెలిపారు. గతంలో కమ్యూనిస్టు పాలనలో కొండ ప్రాంతాలలో చివర అంచు వరకు త్రాగునీరు పైపు లైన్లో మెట్ల మార్గాలు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 49, 50 డివిజన్లలో ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి కోటేశ్వరరావు స్థానిక సిపిఎం నేతలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వామపక్ష నేతలు ఇంటింటికి తిరుగుతూ కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సంపన్నులకు అభాగ్యులకు మధ్య జరుగుతున్న పోరులో చట్టసభలలో ప్రజల పక్షాన నిలబడి గొంతెత్తి అడిగే ఇండియా కూటమి అభ్యర్థులను ఆదరించాలన్నారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో కంకి కొడవలి గుర్తుకు ఓట్లు వేసి తనను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నాయకులు పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి తరపున జి కోటేశ్వరరావు కంకి కొడవలి గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నా. కాంగ్రెస్, సిపిఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థిగా రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరూ కూడా నాకు మద్దతు ఇవ్వవలసిందిగా ప్రజానికానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున 49, 50 డివిజన్లో పాదయాత్ర, ప్రచార యాత్ర కార్యక్రమం ప్రజలందరినీ కూడా కలవటం జరుగుతూ ఉన్నది. దీనిలో ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి మంచి స్పందన వస్తుంది. రాబోయేటటువంటి కాలంలో చట్టసభల్లో కమ్యూనిస్టుల యొక్క వాణి వినిపించేటటువంటి అవకాశం ఖచ్చితంగా మేము కల్పిస్తామని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదే సందర్భంలో ప్రజానీకానికి 49, 50 డివిజన్ల ప్రజానీకానికి అందరికీ కూడా సిపిఐ అభ్యర్థిగా చెప్పేటటువంటిది రాబోయేటటువంటి కాలంలో అనాదిగా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టాల రిజిస్ట్రేషన్ జరగనటువంటి దాన్ని ఖచ్చితంగా శాసనసభలో ప్రస్తావన చేసి రాబోయేటటువంటి కాలంలో పట్టాల రిజిస్ట్రేషన్ పైన ప్రధానమైనటువంటి దృష్టి సారించి రిజిస్ట్రేషన్కి పూనుకుంటానని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో 2 పర్యాయాలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కమ్యూనిస్టులుగా పరిపాలించాం. నాటి మేయర్లు టి వెంకటేశ్వరరావు గారు, లంకా గోవిందరావులు గారు, అయితా రాములు గారు వీరందరూ కూడా ఒక దార్శనికతతోటి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి ప్రజలకి కొండ దిగువ నుంచి చివారు ప్రాంతం వరకు శిఖరాగ్రం వరకు మంచినీళ్ళు అందించాం, నీటి సౌకర్యం కల్పించాం, మెట్లు సౌకర్యం కల్పించాం. కానీ ఈ రోజున పాలకులు కనీసం వాటిని మెయింటెనెన్స్ చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో, దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రోజున కొండ ప్రాంతాల్లో రోడ్లు, మెట్లు ఉన్నటువంటి దాన్ని సరిచేసి ఖచ్చితంగా దృష్టి సారించి వాటిని సరిచేసి నిర్మాణానికి పూనుకుంటాం. అదే పద్ధతిలో ప్రజలకు రక్షణ కల్పించేటటువంటి దానికోసం రిటైనింగ్ వాల్స్ నిర్మాణం చేయటం ద్వారా కొండ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నటువంటి వారికి భద్రత కల్పిస్తాం. బీజేపీ బారాల ప్రభుత్వం నుండి, బీజేపీ స్కాముల ప్రభుత్వం నుండి, బీజేపీ మతోన్మాద ప్రభుత్వం నుండి దేశాన్ని, ప్రజలను రక్షించుకుందాం. అలాగే పెట్రోలు, డీజిల్, వంట గ్యాసు, కరెంటు ఛార్జీలు, చెత్త పన్ను భారాలని వ్యతిరేకించే ప్రజలందరూ కూడా ఈ బీజేపీని ఓడించండి. అలాగే బీజేపీకి బీ టీమ్గా మారినటువంటి వైసీపీని కూడా ఓడించండి. ప్రజల కోసం నిత్యం పనిచేస్తూ కార్మికుల కోసం విజయవాడలో చెత్త పన్నుకు వ్యతిరేకంగా, నీటి మీటర్లకు వ్యతిరేకంగా, ఇంటి పన్నుల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి మరి కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులైనటువంటి కామ్రేడ్ జి కోటేశ్వరరావు గారిని పశ్చిమ నియోజకవర్గం నుండి ప్రజలందరూ మెజార్టీని, అఖండమైన మెజార్టీ ఇచ్చి గెలిపించాలని సిపిఎం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ జగన్ పరిపాలనే తన విజయానికి దోహదపడుతుందని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ స్పష్టం చేశారు. చంద్రబాబు బినామీలు, పవన్ కళ్యాణ్ మద్దతుదారులు కలిసి వచ్చినా తన విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
పశ్చిమ నియోజకవర్గంలోని 43వ డివిజన్ ఎల్ఐసి బిల్డింగ్ పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో వాలంటీర్లతో ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించినట్లు గత 4 రోజుల క్రితం రాష్ట్రంలో వృద్ధులకు పింఛన్లో ఇంటికి వాలంటీర్ల చేత పింఛన్ అందించవద్దని అడ్డుకున్న తీరు చాలా దారుణమంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలు తీసుకుంటున్న ప్రజలే వారి ఓటు అనే ఆయుధంతో ప్రతిపక్షాలకు సరైన గుణపాఠం చెబుతారంటూ హెచ్చరించారు. కార్పొరేటర్ గారైన కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్తున్నాం, వెళ్ళి అనేక సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఎలాగుండే సమస్యలు, ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి మేము అడిగి తెలుసుకుంటున్నాం. మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గట్టువనక ప్రాంతం మొత్తం బాగా అభివృద్ధి చేశారయ్యా. అలాగే కార్పొరేటర్ గారు మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు. అలాగే ఏ సమస్య ఉన్నా సరే ముందుండి ఆయనే దగ్గరుండి చేపిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క డివిజన్లో 37 కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు ఇన్ని పథకాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మాకు ఏ ఒక్క పథకం ఇవ్వాల, మాయ మాటలు, మాయ హామీలు చెప్పేసి జన్మభూమి కమిటీలు పెట్టేసి దోచుకున్నారయ్యా. మాకు రావాల్సిన ఏ హక్కులు ఇవ్వకుండా, ఏ ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ముందుకు సాగారు అని చెప్పేసి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు గమనిస్తున్నాం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్లో కూడా రాజకీయం చేస్తున్నారు. పెన్షన్లు కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదు అని చెప్పేసి దురుద్దేశంతో కావాలని చెప్పేసి పేద ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు దుర్మార్గమైన పని చేశారు. అలాగే ఏదైతే కొండపై ప్రాంతంలో ఉన్నారో వికలాంగులు ఉన్నారు, మానసిక వృద్ధులు ఉన్నారు, అలాగే వృద్ధులు ఉన్నారు, అలాగే కిడ్నీ బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ మంచం మీద ఉన్న కొంతమందికి నానా ఇబ్బందులు పడి కొంతమంది చనిపోయారు కూడా. ఈ విధంగా ఎండ ఉంటే గతంలో ఆయన చేసిన విధంగా రోజుల తరబడి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. పొద్దున్న కొండపై నుంచి దిగి ఆ పెన్షన్ తీసుకెళ్లేటప్పటికి రాత్రి అయిపోయేది. ఏ ఒక భోజనం చేయకుండా వాళ్ళ అరుగుల మీద కూర్చొని లైన్లో నిలబడి పెన్షన్ తీసుకెళ్లేవాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 43వ డివిజన్ పరిధిలో గల 126వ సచివాలయము హెచ్ఐజీలో మరి మా ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారి సారథ్యంలో మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు నేతృత్వంలో ఈరోజు హెచ్ఐజీలో పర్యటించడం జరుగుతుంది. మరి గతంలో ఎప్పుడూ లేని విధంగా మా ప్రభుత్వం, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళగా భావించి అభివృద్ధిని కొత్త పొంతలు తొక్కిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు మా డివిజన్లో 43వ డివిజన్లో బడుగు బలహీన వర్గాలు, పేదలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. మరి గత టీడీపీ ప్రభుత్వంలో కనీసం పేద ప్రజలకి, మరి మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా, ఒక్క సంక్షేమం కూడా చేయలేదు. అందువలన మేము వచ్చిన ఈ 4.5 సంవత్సరంలో దాదాపు మన 43వ డివిజన్కి బడుగు బలహీన వర్గాలకి మరి డైరెక్ట్గా సీఎం గారు బటన్ నొక్కి 65 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రోడ్లు అభివృద్ధి అవ్వచ్చు, పార్కులు, అదేవిధంగా పోలీస్ స్టేషను, వాటర్ ట్యాంకు, మరి అవుట్ఫాల్ డ్రైన్స్, వీటి నిమిత్తం 35 కోట్లు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక్క 43వ డివిజన్కి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఘంటాపథంగా చెప్తున్నాం. ఈరోజు 43వ డివిజన్ కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలోన డివిజన్ పర్యటన అన్నది నిర్వహించడం జరిగింది. ఈ డివిజన్ పర్యటనలోన మన షేక్ ఆసిఫ్ గారు, మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు, డివిజన్ కార్పొరేటర్ గారు, ఇంకా కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, చైర్మన్లు, ఈ డివిజన్ పెద్దలు అందరం కలిసి డివిజన్ పర్యటన అన్నది చేయటం జరిగింది. ఏదైతే ఈ 37వ డివిజన్లోన
43వ డివిజన్లోన 37,000 కోట్లతోటి 37 కోట్లతోటి డెవలప్మెంట్ అన్నది మేము చేయటం జరిగింది. చాలా చక్కగా డెవలప్మెంట్ చేశాము. ఈ డెవలప్మెంట్ చూపించి ఇక్కడ ఉన్న ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ మేము ప్రతి ఒక్క గడపకి వెళ్ళి మా డెవలప్మెంట్ చూసి మాకు ఓట్ చేయండి అని చెప్పి మేము అడగటం జరుగుతుంది. అది చాలా చక్కగా మమ్మల్ని ఆహ్వానించారు. మా ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఆస్వాదించడం జరిగింది. చక్కని మెజారిటీ తోటి 43వ డివిజన్లోన చక్కని మెజారిటీ అందజేస్తారు ఇక్కడ ఉన్న ప్రజలు అన్నది మాకు భరోసా కలిగింది. ఏదైతే ఎక్కడి నుంచో మల్టీనేషనల్ కంపెనీలు పెట్టి 10,000 కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన వ్యక్తి ఈరోజు ఈ గల్లీల్లో తిరిగి ఈ గల్లీలను ఏదో ఉద్ధరిస్తాను అని చెప్పడం హాస్యాస్పదం. ప్రజలన్నవారు ఒక్కసారి గమనించాలి. స్పెషల్ చాపర్లలో తిరిగిన వాళ్ళు ఇక్కడ కొండ ప్రాంతాల్లో ఏం తిరగలరు, కొండ ప్రాంతాల డెవలప్మెంట్ ఏం చేయగలరు? ఒక్కసారి కింద నుంచి పై వరకు ఒక్క కొండలైన ఎక్కితే నిజంగా వాళ్ళు డెవలప్ చేసినంత మేము భావిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. టీడీపీ రిటర్నింగ్ వాల్ నిర్మించి ఉంటే ఆ ప్రాంతంలో ఒక్క సీటు కూడా ఎందుకు గెలవలేకపోయారంటూ ప్రశ్నించిన వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారన్న వైసీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన అల్లుడు మంచుకొండ చక్రవర్తి. న్యూస్ సమాప్తం. నమస్కారం.